హాయ్ ట్రేడర్స్, నేను మీ ట్రెజర్ హంటర్. మార్కెట్ గురించి కొద్దిగా ఇవాళ వివరంగా మాట్లాడుకుందాం. శనివారం కాబట్టి వీకెండ్ అందరికీ ముందు హ్యాపీ వీకెండ్. ఈ వీడియో మొన్నటి వీడియోకి కంటిన్యూషన్ అనమాట. మొన్న వీడియో చూసిన వాళ్ళకి ఇది కూడా క్లియర్గా అర్థమవుతుంది నేనేం చెప్పాను ఏంటన్నది. ఆ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే ఈ వీడియో కూడా మీకు క్లియర్గా అర్థం అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. మార్కెట్ డైరెక్షన్లో మనం ట్రేడ్స్ ఎలా చేస్తాం, టార్గెట్స్ అనేవి మనం ఎంత ఎగ్జాక్ట్గా పనిచేస్తాయి అని మీకు చెప్తాను. ఇది చూడండి, మార్కెట్ ఫస్ట్ క్యాండిల్ ఓపెన్ అయినప్పుడు మన రివర్సల్ ఇండికేటర్ ఎక్కడ ఉందండి? ఈ గ్రీన్ లైన్ దగ్గర నుంచి ఉంది, క్రాస్ అయ్యి కనబడిందండి, ఇక్కడ ఉంది. అంటే ఇక్కడి నుంచి మార్కెట్ ఇక్కడ వరకు మూవ్ అవ్వడానికి స్పేస్ ఉంది. సిఈ సైడ్ మార్కెట్ ఎక్కడి నుంచి వస్తుంది? పైనుంచి లోకి వచ్చింది, ఇప్పుడు లో నుంచి మళ్ళీ పైకి వెళ్తుంది. ఈ పైకి వెళ్ళేటప్పుడు ఆల్రెడీ ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడికి మూవ్ అవ్వడానికి స్పేస్ ఉంది కాబట్టి మనం సిఈలో ఈ ట్రేడ్ ఎక్కడి వరకు అంటే ఈ గ్రీన్ లైన్ ఈ రెడ్ లైన్ క్రాస్ అయ్యే వరకు ఈ రివర్సల్ ఇండికేటర్లో ఎప్పుడైతే క్రాస్ అయిందో మార్కెట్ ఇక్కడి నుంచి మూవ్ జరిగింది. ఇక్కడి నుంచి మార్కెట్ వాలటాలిటీగా ఉంది. ఓకేనండి, మార్కెట్ వాలటాలిటీగా ఉంది. కానీ మనకి చూడండి, ఈ ట్రెండ్ లైన్ అనేది మనకు మార్కెట్ డైరెక్షన్ చెప్పే లైన్. ఈ గ్రీన్ లైన్ అనేది కనబడుతుందండి క్లియర్గా. అంటే మార్కెట్ ఇక్కడ ఇది గ్రీన్లో ఉంది, ఇక్కడ సెల్ ఇచ్చింది మనం తీసుకో, ఇక్కడ సెల్ ఇచ్చింది మనం తీసుకో. ఎప్పుడైతే మారిందో మార్కెట్ చూడండి ఫాల్, అంటే మార్కెట్ పీక్లోకి వెళ్ళింది. పీక్లోకి వెళ్ళిన తర్వాత మనం పిఈ ఎంట్రీ ఎప్పుడు మారుతుంది? మధ్యాహ్నం మారి. చూడండి, సిఈలో ట్రేడ్ చేసాం. ఇది ఎక్కడి వరకు వెళ్తుంది అంటే మనకి టార్గెట్స్ ఇవి కనబడుతుందండి. ఇది మన బయింగ్ జోన్ కాడి నుంచి మన ఫస్ట్ క్యాండిల్ కానించి మనకి ఎంట్రీ ఇక్కడే ఉంది కాబట్టి పైకి స్పేస్ మూవ్ అవుతుంది కాబట్టి మనం ఫస్ట్ క్యాండిల్ నుంచే మనకి ఎంట్రీ వచ్చింది. అక్కడి నుంచి మనం ఈ ట్రేడ్లు ఎక్కడి వరకు వెయిట్ చేయొచ్చు అంటే ఈ గ్రీన్ లైన్ ఈ రెడ్ లైన్ క్రాస్ అయ్యే వరకు మనం వెయిట్ చేయొచ్చు. అంటే ఈ పాయింట్లన్నీ క్యాప్చర్ చేయొచ్చు. వన్స్ ఇది ఏం జరిగింది, ఈ ప్రైస్ పైన క్లోజ్ అయింది క్యాండిల్, నెక్స్ట్ ఈ టార్గెట్ని టచ్ చేయాలి. వాలటాలిటీగా అయినా సరే మార్కెట్ కిందకు వచ్చి చూడండి, ఇక్కడ ఒక గ్రీన్ లైన్ ఒక రెడ్ లైన్ ఉంది. ఇక్కడ దగ్గరికే సపోర్ట్కి వచ్చి టచ్ చేసింది. మళ్ళీ దానికే సపోర్ట్కి వచ్చి ఇలా డోజీ క్యాండిల్ పడినప్పుడు మళ్ళీ మీరు రీఎంట్రీ తీసుకుని టార్గెట్కి తీసుకోవచ్చు. ఓకేనండి, ఈ ప్రైస్ బ్రేక్ అయితే ఈ ప్రైస్, మళ్ళీ ఈ ప్రైస్ దగ్గరికి వస్తే ఈ ప్రైస్. ఎగ్జాక్ట్గా మార్కెట్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందని మన టార్గెట్స్ ఎగ్జాక్ట్గా 100% పని చేయాల్సింది. ఓకేనండి, మార్కెట్ ఇంత పెద్ద క్యాండిల్ పడంగానే ఎవరన్నా టక్మని ఈ క్యాండిల్ ఎంట్రీ అవుతారు. కానీ మనకి ఈ క్యాండిల్లో మన టార్గెట్ అయిపోద్ది. అర్థమవుతుందండి, మనకి ఈ క్యాండిల్తో టార్గెట్ అయిపోద్ది. వన్స్ మళ్ళీ ఈ ప్రైస్ పైన సస్టైన్ అయితే నెక్స్ట్ పైకి వెళ్ళడానికి అవకాశం. చూడండి, ఇక్కడ ఎంట్రీ అవ్వగానే ఇలా కిందకు వస్తే ఏమవుతారు? కంగారు పడతారు. కానీ మనం ఏం చేస్తాం, ఈ టార్గెట్ అయిపోయింది, మనకి ఇక్కడ ఎప్పుడైతే సపోర్ట్ తీసుకుని వెళ్తుందో మనం ఎంట్రీ తీసుకుంటే ఇది, లేదా మనం ఇక్కడి నుంచి సిఈలో ఉండొచ్చు. టార్గెట్ ఇక్కడ వరకు. ఓకే అండి, మినీ టార్గెట్, ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్స్ అయిపోయినాయి. ఎందుకంటే ఇది గ్రీన్లో ఉంది. అంటే ఈ ట్రేడ్లో మీరు ఎంతసేపు హోల్డ్ చేయొచ్చు అంటే హోల్డ్ చేయొచ్చు ఇక్కడ దాకా. ఓకేనండి, ఎప్పుడైతే ఇది కిందకి క్రాస్ ఓవర్ అయిందో చూడండి, రెడ్ లైన్ కనబడుతుందా? ఈ రెడ్ లైన్, ఇక్కడ ఉన్న చిన్న రెడ్ లైన్ క్రాస్ ఓవర్ అయిపోయింది. ఇది ట్రెండ్ సెల్ ఇచ్చింది, ట్రెండ్ చేంజ్ అయిపోయింది. ఈ ప్రైస్ కింద క్యాండిల్ క్లోజ్ అయిందంటే దాని నెక్స్ట్ ప్రైస్కి వచ్చేస్తుంది. ఇది చూడండి ఎక్కడికి వచ్చింది, డేంజర్ జోన్కి వచ్చింది. ఇక్కడ దాకా మూవ్ అయింది, ఇది పుల్ బ్యాక్. మళ్ళీ మీకు ఇక్కడ నుంచి మళ్ళీ సీఎం మూవ్ అవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మార్కెట్ని ఇంకా కిందకి తీసుకురావాలన్నా పైకి వెళ్ళి తీసుకురావాలి, కంపల్సరీ మళ్ళీ ఇక్కడి నుంచి పైకి వెళ్ళాలి. ఇదే మార్కెట్ థియరీ. మార్కెట్ని ఇప్పుడు మార్కెట్లో మీరు నష్టపోవడానికి సింపుల్ కారణాలు 2 చెప్తాను, జాగ్రత్తగా వినండి. అవి ఏంటంటే, ఎవరైనా ట్రేడ్ తీసుకున్నప్పుడు 2 చూస్తారు. ముందు కంగారులో వెళ్ళిపోతుందని ట్రేడ్ కొట్టేస్తారు. ట్రేడ్ కొట్టే ముందు ఆలోచించాలి, ఇక్కడ నేను ఎంట్రీ అవ్వడానికి రీజన్ ఏంటి, నాకు పారామీటర్స్, ఈ రివర్సల్ ఇండికేటర్ ఇక్కడ చూపిస్తుంది, ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడానికి స్పేస్ ఉంది, మార్కెట్ బయింగ్ ప్రెజర్ కనబడుతుంది, బయింగ్ జోన్ పైన ఉంది అని ఇక్కడ మీరు ఎంట్రీ అయితే మీరు టార్గెట్ ఇక్కడ వరకు, ఫస్ట్ టార్గెట్, మినీ టార్గెట్, ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్, 3 టార్గెట్లు తీసుకొని మీరు 3 టార్గెట్ నుంచి బయటకు వస్తారు. ఓకేనండి, కనీసం మీరు 2 టార్గెట్లన్నీ ఈజీగా ఇంచుమించి చూడండి ఎక్కడి వరకు వెళ్ళింది ప్రైజ్.
ఇక్కడ దాకా వెళ్ళిపోయింది, మూడో టార్గెట్ దాకా కొంచెం, దానికోసం మళ్ళీ పుల్ బ్యాక్ వచ్చి సపోర్ట్ తీసుకుని దాన్ని టచ్ చేసింది. మనకు క్లియర్గా అర్థమవుతుంది, మార్కెట్ పెరిగింది, చిన్న పుల్ బ్యాక్ తీసుకుంది, రిట్రేస్మెంట్ పైకి టచ్ చేసింది, టార్గెట్ అదే, మళ్ళీ వచ్చింది, రెండోసారి టచ్ చేసింది. చూడండి, ఇక్కడికి చూడండి, ఇదేమో ఇక్కడ ఉంది హైట్, ఓకేనా, ఇదేమో కిందకు ఉంది, దీనికంటే ఈ గ్రీన్ లైన్ పైన ఉంది, ఇక్కడికి వచ్చేసరికి చూడండి కిందకు ఉంది, ఓకేనా. ఇదేమో జరిగింది, ప్రైస్ అనేది పైన ఉంది, అంటే మార్కెట్ ఇక్కడ నుంచి రివర్స్ అవ్వడానికి అవకాశం ఉంది, ఓకేనండి. అలాగే ఈ రివర్సల్ ఎప్పుడు వచ్చింది, కిందకి క్రాస్ ఓవర్ అయినప్పుడు రెడ్ లైన్ మనకి ఇది చేంజ్ అవ్వాలి, ఇది చేంజ్ అవ్వనంతసేపు మార్కెట్ ఇలా వాలటాలిటీగానే ఉంటుంది. ఎప్పుడైతే చేంజ్ అయిందో పిఈ పెడితే మీరు ప్రాఫిటబుల్గా ఉంటారు. ఎంత సింపుల్గా మీకు సబ్జెక్ట్ అనేది అర్థమవుతుంది. ట్రేడ్ చేసేటప్పుడు మేము ఎంట్రీ పెట్టేటప్పుడు ఆలోచించి ఎందుకు పెడుతున్నాను ఏంటని ఒక్కసారి ఆలోచించి అప్పుడు ఎంట్రీ కొట్టాలి, ఓకేనా. కానీ మీరు ఏం చేస్తారంటే ఎంట్రీ తొందరపడి ట్రేడ్లో ఎంటర్ అయిపోవాలని తొందరపడి ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేసేస్తారు. ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మీరు చేసే ఇంకో 2 తప్పులు ఉంటాయి, పెద్ద మిస్టేక్స్. ఆ 2 సరి చేసుకుంటే మీరు ట్రేడింగ్లో సక్సెస్ అవుతారు. ఆ 2 ఏంటంటే, ట్రేడ్ పెట్టిన తర్వాత ఫస్ట్ చూసేది మీరు ఈ వెనకాల ఉన్నది ఏమీ చూడరు, మార్కెట్ అసలు ఈ చార్ట్ అంతా చూడరు, ఈ పడే క్యాండిలే చూస్తారు, రన్నింగ్ క్యాండిలే చూస్తారు. ఇది పైకి వెళ్తుందా కిందకు వస్తుందా, పైకి వెళ్తుందా కిందకు వస్తుందా అని మీరు ఆ క్యాండిల్ యొక్క మూమెంట్ చూసే కొద్దీ మీలో ఎమోషన్స్ అనేవి రేజ్ అయిపోతాయి. రెండోది మీ పిఎన్ఎల్ చూసుకుంటూ ఉంటారు, ఆ నెంబర్ ప్రాఫిట్ 1000 రూపాయలు చూపించి మళ్ళీ 600కి వచ్చి, 600 నుంచి 100 రూపాయలకి వచ్చి, 100 రూపాయల నుంచి మళ్ళీ 500 లాస్ చూపేసి ఈ ఫ్లక్చువేషన్ చూసేసరికి మీరు ఎమోషన్స్ అయిపోతుంది, మార్కెట్ వెళ్తుందా ఈ భయంలో మీరు వెనకాల ఉన్న మార్కెట్ కానీ, మార్కెట్ డైరెక్షన్ కానీ, మార్కెట్ టార్గెట్స్ కానీ ఇవేమీ చూడరు. మీరు ఎప్పుడైతే రన్నింగ్ క్యాండిల్స్ చూస్తారో అప్పుడు మీలో తెలియని భయం, ఎమోషన్స్కి గురయ్యి మార్కెట్లో ఆ ట్రేడ్లో ఉండాలా, ఎగ్జిట్ అవ్వాలా, అరే తొందరపడి తీసేసుకున్నానే, ఇలాంటివన్నీ మీరు కంగారులో రాంగ్ డెసిషన్సే తీసుకుంటారు. ఎప్పుడైతే రన్నింగ్ క్యాండిల్ మీ పిఎన్ఆర్లో చూడడం మానేసి మీరు ఎంట్రీ పెట్టేటప్పుడు ఒకసారి ఆలోచించి, మీరు టార్గెట్ కూడా ఫిక్స్ అయిపోతారు, ఈ ప్రైస్కి వెళ్తే నేను ఎగ్జిట్, మీరు టార్గెట్ని చూస్తూ ఉండాలి, ఓకేనండి. టార్గెట్ ఇప్పుడు మీరు సింపుల్గా ఈ ప్రైస్ పైన తీసుకున్నారు అనుకున్నాం, మన బయింగ్ లైన్ ఇది ఉంది, దీనిపైన క్యాండిల్ క్లోజ్ అవుతుంటే తీసుకున్నారు, మళ్ళీ దీని కిందకి క్లోజ్ అయితే నేను ఎగ్జిట్ అవుతాను అనుకున్నారు, అంతే. టార్గెట్ ఈ ఫస్ట్ టార్గెట్ వస్తే ఎగ్జిట్ అవుదాం అనుకున్నాను, టార్గెట్ కోసం చూడండి, లేదా క్యాండిల్ ఇక్కడ క్లోజ్ అయితే చూడండి, అంతేగాని ఈ రన్నింగ్ క్యాండిల్స్ తర్వాత మీ పిఎన్ఎల్లో చూడద్దు, ఓకేనండి. క్లియర్గా మనకి మార్కెట్ ఎక్కడెక్కడ సపోర్ట్లు తీసుకుంటుంది, మార్కెట్కి ఇక్కడ నుంచి రిజెక్ట్ అయింది, మళ్ళీ పైకి వెళ్ళాలంటే సపోర్ట్ కావాలి, చూడండి ఎగ్జాక్ట్గా రెడ్ లైన్ దగ్గరికి వచ్చి సపోర్ట్ తీసుకుని క్లోజ్ క్యాండిల్ పడింది. ఎక్కడి నుంచి ఏం జరిగింది, మార్కెట్ ఇక్కడ మళ్ళీ మీరు ఎంట్రీ పెట్టుకుంటే ఈ పాయింట్లు అనేవి మీరు క్యాప్చర్ చేయొచ్చు. ఓన్లీ సిఈ డైరెక్షనే, ఇందులో మీరు ఈ సెల్ చూడరు, ఎందుకంటే సెల్ ఎప్పుడు మళ్ళీ రెడ్ లైన్ ఇది పీక్ వెళ్ళిన తర్వాత మళ్ళీ రెడ్ లైన్ కింద క్యాండిల్ క్లోజ్ అయితే మీకు ఇది రెడ్లోకి మారితే అప్పుడు మీకు ఇది చూడండి, ఇక్కడ రెండు ఒకసారి జరిగింది, క్యాండిల్ వచ్చి రెడ్ లైన్ దగ్గర కింద క్లోజ్ అవుతుంది, ఇది నెక్స్ట్ క్యాండిల్కి ఇది రెడ్లోకి మారిపోయింది, అంటే అక్కడి నుంచి పిఈ డైరెక్షన్ మారిందని అర్థం. ఇక్కడ మీకు డైవర్జెన్సీ కూడా కనబడింది, ఓకేనండి. మన రివర్సల్ ఇండికేటర్లో డైవర్జెన్సీ కూడా కనబడింది, క్లియర్గా పిఈ ట్రేడ్, ఓకేనండి. ఇలా క్లియర్గా ఇది ఎక్కడికి ఎత్తుకొచ్చి ఆగిందంటే ఇక్కడ మనకు ఒక లైన్ ఉంటుంది, ఆ లైను నేను ఇప్పుడు కన్ఫ్యూజ్గా ఉంటుందని మీకు ఆపాను, అర్థమవుతుందండి నేను చెప్పింది. మీరు చేసే తప్పులు అనమాట, రన్నింగ్ క్యాండిల్స్ చూడడం, మీ పిఎన్ఆర్ చూడడం, ఎప్పుడైతే అది ఆపేస్తారో మీ ఎంట్రీ చూసుకోండి, టార్గెట్ చూసుకోండి, అప్పుడు ఆ పాయింట్స్ అనేవి క్యాప్చర్ చేయగలుగుతారు, ఎక్కువ పాయింట్లు అనేవి. అర్థమైందండి. ఇలా చిన్న చిన్నవి అన్నీ సరి చేసుకుంటూ సింపుల్గా ట్రేడింగ్ చేయడం ప్రాక్టీస్ చేసుకోండి, ఓకేనండి. ఒకసారి మీకు ఈ లైన్స్ ఆపితే మీకు తెలుస్తుంది, ఒక్క నిమిషం. ఇప్పుడు కనబడుతుందండి, ఇది గ్రీన్లో ఉన్నంతసేపు సి పెరిగిందా, ఇది ఎప్పుడైతే రెడ్లో మారిందా కరెక్ట్గా పడిందా,
ఇది పడితే ఎక్కడి వరకు పడుతుందని మన లెవెల్స్ చెప్తాయి. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ బై ఇచ్చింది కానీ ఇది రెడ్లో ఉంది. మార్కెట్ ఏం జరిగింది? వాలటాలిటీగా ఉంది. మీ క్రషర్ తీసుకొచ్చి లైన్ మీద పెడితే మీ క్యాండిల్ చూడండి రెడ్డే కనబడుతున్నాయి అంటే ప్రైస్ మూవ్ అవుతుందని పెద్దగా అర్థం అనమాట. ఇక్కడ చూడండి రెడ్లోకి మారిన తర్వాత ఏం జరిగింది? ఫాలో అయింది. ఇక్కడ ఎందుకంటే ఇక్కడ ఒక టార్గెట్ ఉంది, ఆ టార్గెట్ని టచ్ చేసి పుల్ బ్యాక్ తీసుకొని మార్కెట్ సపోర్ట్ తీసుకుని మళ్ళీ కింద పడింది. అంటే మార్కెట్ డైరెక్షన్ ఇది చూడండి, సిఈ డైరెక్షన్. ఇక్కడ నుంచి ఒక మూవ్ జరిగింది, మళ్ళీ ఇక్కడ నుంచి సెకండ్ మూవ్ జరిగింది. క్లియర్గా ఇప్పుడు ఇది ఇక్కడ చూడండి మార్కెట్ ఇది మూవ్ జరిగింది, ఇక్కడ సెల్ ఇచ్చింది కానీ చూడండి మార్కెట్ ఎంత వాలటాలిటీగా ఉందో. ఈ వాలటాలిటీ మార్కెట్ మీరు అవాయిడ్ చేస్తారు. మార్కెట్ ఏమో సెల్లో ఉంది, ట్రెండ్ ఏమో సిఈలో ఉంది, ట్రేడ్ అవాయిడ్ చేస్తారు. ఎప్పుడైతే ఇది మారిందో మార్కెట్ కిందకి పోవాలి. క్లియర్గా ఇలా క్లియర్గా మార్కెట్ డైరెక్షన్ అనేది మీకు తెలుస్తుంది. మార్కెట్ డైరెక్షన్ సిఈ ట్రెండ్లోకి మారింది, పెరిగింది, పుల్ బ్యాక్ తీసుకుంది, మళ్ళీ పెరిగింది, పుల్ బ్యాక్ తీసుకుంది, మళ్ళీ పెరిగింది. అర్థమవుతుందండి? ఈజీగా ఇది ఎందుకు ఇక్కడ ఆగుతుంది, ఎందుకు రివర్స్ అవుతుంది, ఇది ఎక్కడి వరకు వెళ్తుంది అన్నది మన లెవెల్స్ అనేవి చెప్తాయి. ఓకేనా? మార్కెట్ ఎక్కడి నుంచి పెరగదంటే ఇది పీక్లో, ఇప్పుడు పీక్లోకి వచ్చింది. ఇది ఎక్కడి నుంచి పెరిగిందంటే ఎక్కడి నుంచి వచ్చింది? రివర్సల్ ఇండికేటర్లో లో నుంచి. ఈ లో నుంచి మార్కెట్ ఈ పీక్ వచ్చే వరకు పెరుగుతూనే ఉంటుంది. ఈ మధ్యలో పుల్ బ్యాక్ ఎక్కడ తీసుకుంటుంది, ఎక్కడ పెరిగితే ఎక్కడ వరకు పెరుగుద్ది అనేది మన లెవెల్స్ చెప్తాయి ఏ రోజుకి ఆ రోజు. అర్థమైందండి? సబ్జెక్ట్ చాలా ఈజీగా ఉంటుందండి. దీని మీద మీరు మార్కెట్ని ఇలా క్షుణ్ణంగా చూసుకోగలగాలి, చార్ట్ మొత్తం చూడగలగాలి. ఎప్పుడైతే మీరు చార్టు మీ టార్గెట్ ఇవి చూడగలుగుతారో స్టాక్ మార్కెట్లో మీరు సక్సెస్ అవుతారు. ఓకేనండి? మీరు రన్నింగ్ క్యాండిల్స్ పిఎన్ఎల్లో చూడడం మానుకోవాలి. మీ టార్గెట్ చూడాలి, మీ ఎంట్రీ పెట్టేటప్పుడు ఒకసారి మీరు ఎక్కడ ఎంట్రీ అవుతున్నారో చూసుకోవాలి, మీ టార్గెట్ చూసుకోవాలి. వన్స్ మీరు అయితే ఎగ్జిట్ అంటే మీరు ఎంట్రీ పెట్టిన ప్రైస్ కింద క్యాండిల్ క్లోజ్ అయితే మీరు ఎగ్జిట్ అనుకున్నారు, దానికి కట్టుబడి ఉండాలి, లేదా టార్గెట్ కట్టుబడి ఉండాలి. అప్పుడు మీరు మార్కెట్లో ఎక్కువ పాయింట్లు క్యాప్చర్ చేయడానికి మార్కెట్లో క్లియర్గా మనకు పైకి వెళ్తే ఎక్కడి వరకు వెళ్తుంది, కిందకు వస్తే ఎక్కడి వరకు వస్తుంది క్లియర్గా తెలుస్తున్నప్పుడు దాంట్లో మీకు బై సిగ్నల్స్, ఏ బై సిగ్నల్ ఇది ట్రెండ్ ఇలా ఉంది గ్రీన్లో, ఈ సెల్ అవాయిడ్ చేస్తారు, ఓన్లీ బై. ఇది ఇలా కిందకు వచ్చిందంటే సపోర్ట్ ఎక్కడ తీసుకుంటుందంటే ఇక్కడ మన ప్రైజ్ ఉంటుంది. ఓకేనా? ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుని వెళ్తున్నప్పుడు బై ఇచ్చాక పెడితే మీకు చూడండి. ఓకేనా? ఇక్కడ రివర్స్ అయింది, ఇక్కడికి వచ్చిందంటే ఇక్కడ మన ప్రైజ్ ఉంటుంది. ఎక్కడి నుంచి ఇలా పుల్ బ్యాక్ తీసుకుందంటే ఇక్కడ మన ప్రైజ్ ఉంటుంది. ఎక్కడి నుంచి రివర్స్ అయిందంటే ఇది చూడండి, ఇది గ్రీన్లో ఉన్నంతసేపు మార్కెట్ పెరిగింది, డోజీ క్యాండిల్స్ పడింది, మళ్ళీ పడింది, మళ్ళీ పెరిగింది. ఇలాంటి టైంలోనే మీరు లాస్ అనేది ఎక్కువ అవుతుంటుంది. చూడండి క్యాండిల్ ఇక్కడ దాకా వచ్చింది, పడిపోతుందని పెడితే వెంటనే 2 క్యాండిల్స్ పైకి తీసుకెళ్ళింది. ఎప్పుడైతే సెల్ ఇచ్చి ఇది మారిందో మార్కెట్ కంటిన్యూ ఫాలో అయింది. ఎక్కడ వరకు అంటే ఇక్కడ మన టార్గెట్ ఉంటుంది, ఎగ్జాక్ట్గా ఈ విక్ దగ్గర ఉంటుంది టార్గెట్. అంటే మీరు ఇక్కడ ఎంట్రీ పెడితే టార్గెట్ ఇది, ఎప్పుడైతే ఈ టార్గెట్ టచ్ అవుతుందో మీరు ఎగ్జిట్ అవుతారు. మళ్ళీ పుల్ బ్యాక్ తీసుకొని మళ్ళీ వస్తే నెక్స్ట్ ఇది ఎక్కడికి వెళ్తుంది అంటే ఇక్కడ మన టార్గెట్ ఉంటుంది, ఎగ్జాక్ట్గా ఇక్కడ మన మినీ టార్గెట్ ఉంటుంది. ఇలా ప్రతిరోజు మీకు క్లియర్గా మార్కెట్ సింపుల్గా అర్థమైపోద్దండి మన సబ్జెక్టు. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సబ్జెక్ట్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు కంటిన్యూ నా వీడియోస్ చూడండి, వీడియోస్ చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. ఇది మీ ఆదాయానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది, మీ భవిష్యత్తులకి ఎంతో ప్రయోజకరంగా ఉంటుంది. సబ్జెక్టే నేర్పిస్తున్నాను నేను ఇందులో. ఎక్కడ మీకు వేస్ట్ కంటెంట్ అనేది ఏమి ఉండదు. ఏదో పనికిరాని సొల్లు చెప్పి మీ దగ్గర ఇచ్చేయడానికి కాదు, కరెక్ట్ అయిన సబ్జెక్టు నేర్పించాలన్నదే నా ఉద్దేశం. అది కూడా మీకు కళ్ళకి కట్టినట్టు ప్రైజెస్, లెవెల్స్, మార్కెట్ ఎక్కడ రివర్స్ అవుతుంది, మార్కెట్ ట్రెండ్లో డైరెక్షన్లో ట్రేడ్ చేయడం ఎలాగా, మీరు ఎంట్రీ అవ్వడానికి భయపడకుండా బై అండ్ సెల్ సిగ్నల్స్ ఎలా వాడుకోవాలి అని క్లియర్గా ప్రతిదీ మీకు క్షుణ్ణంగా మార్కెట్ నేర్పించడానికి ప్రయత్నిస్తున్నాను. వీడియోని కొత్త వాళ్ళు చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి వీడియోలో మీకు రేపు సోమవారం నుంచి శుక్రవారం వరకు మార్కెట్లో జరగబోయే లెవెల్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనండి? ఆ లెవెల్స్ ఆ వీడియో మీ దాకా రావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మనం ఇచ్చిన లెవెల్స్ ఎగ్జాక్ట్గా పనిచేస్తాయి. ఆ వీడియోలో రేపటి వీడియోలో ఈ వారం నేను ఇచ్చిన లెవెల్స్ ఎలా పనిచేసినాయి అని చెప్తాను, ప్లస్ నెక్స్ట్ వీక్ జరగబోయే లెవెల్స్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది.
ఆ వీడియో మీ దాకా రావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అందరికీ సబ్జెక్ట్ నేర్పించాలన్నదే నా ఉద్దేశం. నేను మీ ట్రెజర్ హంటర్. థ్యాంక్ యూ వెరీ మచ్.